హాయ్ గాయస్, ఈ వీడియోలో లింగం సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా జియో హాట్స్టార్ లోకి వచ్చిన ఈ సిరీస్ తెలుగు డబ్ అవైలబుల్ గా ఉంది అండ్ తెలుగు ఆడియో కూడా బాగానే ఉంది. ఈ సీజన్ 1 లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 40 minutes రన్ టైం ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ ఏమో 25 to 28 minutes ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ అంతా కన్యాకుమారి బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కోస్టల్ ఏరియా ప్రాంతంలో అక్కడ కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ ఉంటాయి. ఏరియా వైజ్ డివైడ్ చేసుకుని రూల్ చేస్తూ ఉంటాయి. అదే ఊరిలో మన హీరో లింగా ఉంటాడు, కబడ్డీ ప్లేయర్. స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ కొడదామని ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అలాంటి లింగా ఒక రోజు కబడ్డీ మ్యాచ్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వల్ల క్రైమ్ గ్యాంగ్స్ గొడవలో ఇన్వాల్వ్ అవుతాడు. దాని తర్వాత మన హీరో లైఫ్ ఎలా మారిపోయింది, అసలు గొడవలో ఏం జరిగింది అనేది ఈ సిరీస్ లో చూస్తారు. ఈ సిరీస్ నాకు ఎలా అనిపించిందంటే వర్కౌట్ అవ్వలేదు. ఓల్డ్ రొటీన్ స్టోరీ ఇది, ఇప్పుడు రావాల్సిన స్టోరీ అయితే కాదు. ఇప్పటికే ఇదే ప్లాట్ తో చాలానే చూసేసాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది సిరీస్. నార్మల్ గా ఒక స్టోరీ చెప్తాను, ఈ సిరీస్ ది కాదు బట్ సేమ్ ప్లాట్. హీరో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. అదే ఊర్లో గ్యాంగ్స్ ఉంటాయి. అనుకోకుండా మన హీరో ఆ గ్యాంగ్స్ గొడవలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఆ తర్వాత మన హీరో లైఫ్ మారిపోతుంది. ఆ గ్యాంగ్ లో మనోడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇదే స్టోరీ. ఈ స్టోరీ మనం ఎన్నో సిరీస్ లోనే మూవీస్ లోనే చూసేసాము. సిరీస్ చూసినంత సేపు చూసిన దాన్నే రిపీటెడ్ లో చూస్తున్న ఫీలింగ్ వస్తది. స్టోరీ రొటీన్ ఓల్డ్ స్కూల్ స్టోరీ. ఈ సిరీస్ లో రైటింగ్ అనేది కన్విన్సింగ్ గా ఉండదు. ప్రెడిక్టబుల్ సీన్స్, ఇంకా హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ వరస్ట్ ఉంటది. ఇందులో ట్విస్ట్ అని చెప్పి 7th ఎపిసోడ్ లో రివీల్ చేస్తారు. బట్ దాన్ని మనం 2nd and 3rd ఎపిసోడ్ లోనే ప్రిడిక్ట్ చేసేస్తాము విలన్ ఎవరు ఏంటి అని. ఎందుకంటే ఇలాంటివి చాలా చూసేసాం కాబట్టి. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సిరీస్ లో న్యూ టెంపో అయితే ఉండదు. కొత్త స్టోరీ చూడాలి అనుకుంటే ఈ సిరీస్ నాట్ రికమెండెడ్. రొటీన్ స్టోరీ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఓపిక ఉంటే చూసేయండి. లేదు మేము ఈ టెంపోలో అసలు సిరీస్లు గానీ మూవీస్ గానీ చూడలేదు అనుకుంటే చూడొచ్చు. బట్ నాకైతే ఈ సిరీస్ రొటీన్ అనిపించింది. నాకు ఈ సిరీస్ అయితే రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గా అనిపించింది కాబట్టి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.